బుచ్చిరెడ్డిపాలెం పట్టణం గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శనివారం శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ త్రయోదశి సోమవారం వరకు కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. కుంభాభిషేక మహోత్సవంలో మొదటి రోజు గోపూజ, యాగశాల ప్రవేశము, రుద్రాభిషేకము, గణపతి పూజ, స్వస్తి వాచనం, కలశస్థాపన, మధ్యాహ్న హారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా బలభద్ర, మల్లికార్జున, వరప్రసాద్, వెంకట సురేఖ, యాచేంద్ర, రోహిత, లక్ష్మీదేవి వ్యవహరించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ గాలి తీసుకున్న ప్రతిసారి మనసులో అంటూ గాలి వదలాలి. పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ గ్రామే నివసిత మమ సహకుటుంబా షిరిడి సాయిబాబా మందిరం బుచ్చిరెడ్డిపాలెం గాంధీనగర్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వేయించేసినటువంటి శ్రీ సాయిబాబా వారికి ఈ రోజున స్వామివారు రేపు ఫిబ్రవరి 10వ తేదీ 25వ వార్షికోత్సవం పురస్కరించుకొని 3 రోజుల కార్యక్రమాల్ని బాబా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి యాగశాల ప్రవేశానికి ముందుగా గోపూజా మహోత్సవాన్ని జరుపుకొని గోపూజా కార్యక్రమం, తర్వాత యాగశాల ప్రవేశము, తర్వాత ప్రవేశానంతరము స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగేదానికి గాను గణపతి పూజ, స్థల శుద్ధి కోసంగా స్వస్తివాచనము, అదేవిధంగా రక్షాబంధనము, పంచగవ్య ప్రాసన, యాగశాల ప్రతిష్టాపన కార్యక్రమాలు, అదేవిధంగా బాబావారి యొక్క పంచామృత పూజా మహోత్సవ కార్యక్రమాలను, ఇంకా విశేష పూజా కార్యక్రమాలను ఈ రోజున కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా కమిటీ వారు విశేషంగా గ్రామ ప్రజలందరూ కూడా దీనికి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి భక్త బృందమై కాకుండా విశేషించి ఈ రోజున బలభద్ర, మల్లికార్జున, వరప్రసాద్, శ్రీమతి వెంకట సురేఖ గారు, యాచేంద్ర రోహిణి వాళ్ళ అమ్మగారైనటువంటి యాచేంద్ర రోహిణి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజున ఇప్పుడే కార్యక్రమం ప్రారంభమైంది. యాగశాల ప్రవేశం చేశాము. గణపతి పూజ, స్వస్తివాచనాది కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ బలభద్రని, మల్లికార్జున, వరప్రసాద్, వెంకట సురేఖ గారు ఉభయకర్తలుగా నిర్వహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ బాబా అనుగ్రహాన్ని గ్రామ ప్రజలందరూ కూడా పొందవలసిందిగా కమిటీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.